శ్రీరామ్ ఎలక్షన్ గెలుచుడే కదా ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ ఎలక్షన్ మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా అవునా కదా. మన సర్కార్ రావాలా వద్దా? ఢిల్లీలో ఎవరు వచ్చింది? ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? ఒకే మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది? గాడి గుడ్డు. లాస్ట్ మిగిలింది కదా, ఒకటి మిగులుతుంది వాళ్ళకి. మరి ఈడేమన్నా చేస్తాడు? ఇక్కడ ప్రజలు గట్టిగా మోసం చేస్తున్నాడు. ఇంతమంది రకంగా చాలా విషయాలు చెప్పిండు. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తున్నాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడి గుడ్డిచ్చింది. అవునా కదా? ఇవాళ పిఆర్సీ ఇస్తున్నారు. ఎవరికి? 22 నెలల నుంచి పిఆర్ కోసం ఎదురు చూస్తారు. పిఆర్సీ ఇస్తామన్నారు. పిఆర్సీ కమిటీ నివేదిక లేదు, పిఆర్సీ కమిటీ సమావేశం లేదు. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఏమిచ్చిర్రు? 4 టీఏలు ఇస్తారు, 5 టీఏలు ఇస్తారు. ఇక చూడు, అవ చూడు, నన్ను చూడు, నా అంతా చూడ, ఇస్తా చెప్పి లాస్ట్ కు టీఏలే. ఏమిచ్చిర్రు? గాడి గుడ్డిచ్చిర్రు. ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చిర్రు కదా. 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్ముడికి ఏమిస్తున్నారు? స్కూటీలు ఇస్తున్నారు. చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చారు. రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తున్నారు. ఇచ్చిర్రా? అందరికి ఏమిచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు తెలంగాణలో 18,000 రూపాయలు ఇచ్చినారు. 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చినాం. మమ్మల్ని గెలిపిరి. ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలతో డబ్బు నమ్మలే. ఈయన గాడే మీకు గీడికొచ్చాయి మిక్తారని చెప్పి మేము మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసి గాడి గుడ్డు చూపెట్టాడు. మీకు కూడా గాడి గుడ్డిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడి అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడి గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి. ఇక అన్ని కథమన్నా ఇంతకుముందు రకంగా చెప్పినట్టు కేసీఆర్ అంటే హైలైట్ లేక్, రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లేక్. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు, ఇవే అబద్ధాలు చెప్పాడు. పార్టీ కొలాప్స్ అయిపోతాడు. హర్యానా వేడు, ఇక చూడు నేను తెలంగాణలో ఇది చేస్తా ఇది వికినాడు. హర్యానాలో ఏమైంది కదా మద్రాస్. ఇలా ఢిల్లీ వేడు 3 సార్లు వేడు, 3 సార్లు 3 మీటింగ్లు పెట్టిండు. ఇలా నేను తెలంగాణలో ఇది ఓడిచినా అది ఓడిచినాడు. ఇలా మద్రాస్ ఏడవైనా కేసీఆర్, ఏడవైనా రేవంత్ రెడ్డి, ఏడికైనా ఆ పార్టీలు మొత్తం గెల్లం చేస్తున్నాయి. ఇలా మొత్తం ఏడవైనా మోడీ అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇలా వాతావరణం వస్తుందన్న. అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కొమరయ్య గారు, ఇక్కడ అంజనరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి. భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో, ఎవరైతే ప్రశ్నించే గొంతు కావాలో, ఇలా సమస్యలు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న, ప్రశ్నించే గొంతున్న, ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా 2 దమ్మున్న వ్యక్తులు ఇలా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేధావులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు డిఏలు రాకుండా ప్రశ్నించడం ఇవ్వలేడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్సీల గురించి మాట్లాడేటోడు ఎవరు మిగలరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి మీ గురించి మాట్లాడేటోడు ఎవరుండరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయరు. అరే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తాను అన్న. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు. అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరం లోపల 9,25,000 మందికి ప్రధానమంత్రి మన రోజ్గార్ మేళా పేరు మీద ఇలా ఉద్యోగాలు ఘనత నరేంద్ర మోడీ గారు.
ఇలా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయ సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం అంతా కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి. పిల్లలకు హార్ట్గా కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రైవేట్ యాజమాన్యాలు దొరుకుతున్నాయి, ఎక్కడ పోయినా గిరిగెలుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే శాసన మండలిలో బీజేపీ ప్రశ్నిస్తేనే మాకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప లేకుంటే రాదు అని చెప్పి అలా వాళ్ళు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రైతులు ఓటు హక్కు లేని రైతులు కూడా ఇలా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలనుకుంటారు. ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించండి. ఇలా ప్రశ్నించే వ్యక్తులు కేవలం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కొట్లాడిది మనం అన్న ఇక్కడ ఇలా 317 జీవో పేరుతోని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా పుట్టుకోవాలి చెట్టుకోవాలంటే ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా బాధపడుతుంటే 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్ లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేసామో, ఏ విధంగా యుద్ధం చేసి జైలుకి వెళ్ళమో ఆలోచన. పొట్టు పొట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు ఉరిగినాయి, ఫైర్ ఇంజన్ నిలదొడితే కార్యకర్తలు సోద పడిపోయారు, గిరగిర గుచ్చుకోపోతే కాళ్ళు చేతులు తలలు పడిగినాయి. అయినా జైలుకి వెళ్ళం. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం రాలే, కేవలం తపస్ మాత్రమే వచ్చింది. మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము, మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము, మీకోసం జైలుకి వెళ్ళి మేము. ఆ రోజు రేవంత్ రెడ్డి రాలే, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే, ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాలే, ఆ రోజు వెంకటరెడ్డి రాలే, ఆ రోజు ఎవరు రాలే. మీ సమస్యల కోసం, మీ సమస్యల కోసం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చింది. మీకోసం ఎవరు జైలు పోలే, మీకోసం ఎవరు లాఠీ దెబ్బతిలే, మీకోసం లాఠీ దెబ్బతిని మీకోసం జైలుకి ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకొని, నిరుద్యోగ సమస్య మీద గల్లీ గల్లీలో నిరుద్యోగం మార్చి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీ డిఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మీ పిఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము. ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఒక్కసారి మాకు మోసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు. మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడిది గుడ్డు మీ చేతికిచ్చిరో, ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతురో ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం. ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటును ఇలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి 12,70,000 ఐటీ ఎగ్జామ్షన్ మీకు ఇచ్చిన వల్ల ఢిల్లీలో ఉద్యోగులు మేధావి వర్గం అంతా కూడా వన్ సైడ్ వారు వన్ సైడ్ ఎక్కడ ఓటు గుద్దుతే ఇలా కమలం పువ్వు వికసించి చీపురు కొట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఢిల్లీలో మేధావి వర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావి వర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న. మేధావి వర్గం తప్పు చేద్దన్న. చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో పడుతున్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గుర్తుంచుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటన్నా దీనిలో ఏమనలేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసు అన్నారు, కేసు అయిందా కాలే, ఢిల్లీ పోయి మాట్లాడకచ్చుకున్నాడు. ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ మీకే సపోర్ట్ చేస్తామని పని. కాళేశ్వరం కేసు అన్నారు, ఏమన్నా అయిందా లేదు, ఢిల్లీకి పోయి మళ్ళా వెండు సార్ మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం మీకే సపోర్ట్ చేస్తాం మన జైలుకి పంపుతాడు. ఫామ్ హౌస్ కేసు అయింది, ఏమన్నా అయిందా ఏం కాలే, మళ్ళా ఢిల్లీకి మాటిచ్చుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేది. మొన్న నిన్న కాక మొన్న ఇలా ఈ రేస్ కార్ ఈ రేస్ కార్ ఫార్ములా సంబంధించి కేసు అయింది. సుప్రీంకోర్టు వద్దని సుప్రీంకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది, హైకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది. ఏమైంది ఇలా కేసు ఏమైంది? రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు, 2 రోజులు అరెస్ట్ చేస్తామన్నారు, 24 గంటలప్పుడు అరెస్ట్ చేస్తామన్నారు. ఏమన్నా అయిందా కాదే? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఏంటంటే శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇవాళ మనము ఒక్కటి కావాలి. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందం కుదిరింది కాబట్టి కేసీఆర్ కుటుంబం జైలు పోతలేదు,
కేసీఆర్ కుటుంబం మీద కేసుల విషయంలో తాత్సారం చేస్తున్న విషయం 100% వాస్తవం. అందుకే దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇలా కుళ్ళ గణనాన్ని తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చాలి. ఎట్లా పెడతారన్నా ఇలా బీసీ జాతిని ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ఇలా తుర్కోలను తీసుకొచ్చి ఇలా బీసీలుగా గుర్తిస్తే బీసీ సమాజం నడవాలని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అరే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్నా, ఒక్క హిందువు గెలవలేదన్నా. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని, ఏ గ్రామాల్లో గాని, ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలవలేరు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేరదచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏడ వెళ్ళన్నా బీసీ సంఘాలు ఊగేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు ఎవరు? కులాల మీద పాపులేషన్ తగ్గించింది వాళ్ళ. ఇలా ముస్లింలు బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మా వాళ్ళిద్దరు గెలిపాడు, మా వాళ్ళు ముగ్గురు గెలిపాడు. ఇంకో 7,400 అన్న నలుగురు వాల్మీకి శాసన మండలిని ఈ నలుగురు సభ్యులు కలిసి దత్తరిల్ల విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచం, ముస్లింలను బీసీగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేధావి వర్గం ఆలోచించాలి. ఇవాళ బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మద్దతున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం అయింది, ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. గుణపాఠం చెప్పండి, మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి. మేము ఎట్టి బస్సులో ముస్లింలను బీసీలుగా గుర్తించాం. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుసరి ఎక్కడ